అసలు నిజంగా ఈశాన్యంలో ద్వారం అనేది పెడితే జరిగే నష్టం తెలుసా మీకు? వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనకు రిపోర్ట్స్ ఇచ్చారు అంటే వాళ్ళు అందించిన సమాచారం సరైనదా కాదా అనేది మీరు తెలుసుకోవాలి. 1-2లో అసలు పెట్టకూడదు అండ్ 8-9లో అసలే పెట్టకూడదు. ప్రధాన ద్వారాలు ఖచ్చితమైన నియమం. మరి ఈశాన్య ద్వారం ఉన్నప్పుడేమో చాలా తక్కువ వచ్చాయి మార్కులు. మరి మధ్య ద్వారం వచ్చిన తర్వాత మంచి ఫలితం ఎలా వచ్చింది? ఈశాన్య ద్వారం. సో మాట్లాడితే సరే ఈశాన్యం వైపు ఒక ద్వారం ఉంటే మంచిదని చాలా మంది చెప్తున్నారు. అటు ఉత్తరంలోనో ఇటు తూర్పులోనో ఒక ఈశాన్య ద్వారం పెట్టుకుంటాం సార్. ఇదే చాలామంది నేను విజిట్కి వెళ్ళినప్పుడు చాలామంది మాట్లాడే మాట, ఒకవేళ డోర్ వద్దంటే ఒక కిటికీ అన్న పెట్టుకుంటాం సార్ అని చాలామంది ఇదే మాట చెప్తారు. అసలు నిజంగా ఈశాన్యంలో ద్వారం అనేది పెడితే జరిగే నష్టం తెలుసా మీకు? మహర్షులైతే పిచ్చోళ్ళు కాదు కదా, రీసెర్చ్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనకు రిపోర్ట్స్ ఇచ్చారు అంటే వాళ్ళు అందించిన సమాచారం సరైనదా కాదా అనేది మీరు తెలుసుకోవాలి. అలా కాకుండా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈశాన్య ద్వారం మంచిదనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అందరూ దాని లోపలికి వెళ్ళిపోయారు. 100% ఇది ఒక బ్లండర్ మిస్టేక్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఒక వర్డ్ చెప్తానండి. అదేంటి తెలుసా? ఆ ప్యాడ్ ఏదండి? 461 కోట్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. 461. అర్థమైందా? సో వాటికి సంబంధించి నేను ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి ఒకసారి. మధ్య ద్వారం పెట్టిన తర్వాత ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఈ ఇయర్ ఏం జరిగింది, అది ఎవరిదో కాదండి, మన శ్రీధర్ గారు వాళ్ళ ఇంట్లోనే. సో ఆ విషయం గురించి నేను చెప్తాను. సో పూర్తి వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు నేను ద్వారాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఒకటే గుర్తుపెట్టుకునండి, మహర్షులు చెప్పిన దాంట్లో ఒకటండి, ప్రధాన ద్వారము నిషేధిత స్థానములు అసలు ఎక్కడున్నాయండి? ఇక్కడ చూడండి, 1-2, 8-9. సో మనకు ఏ శాస్త్రం తీసుకుంటారో తీసుకోండి, మీ ఇష్టం. ప్రధాన ద్వారం అనేది చూడండి, 1-2లో అసలు పెట్టకూడదు అండ్ 8-9లో అసలే పెట్టకూడదు. ప్రధాన ద్వారాలు ఖచ్చితమైన నియమం. ఇంకా సబ్ డోర్స్ విషయంలో ఇందులో అలౌడ్ ఉంది. సో తూర్పులో ఈ ప్లేస్లో అలౌడ్ ఉంది సబ్ డోర్, ఇక్కడ అలౌడ్ ఉంది, అండ్ దక్షిణంలో ఇక్కడ అలౌడ్ ఉంది, అండ్ పడమరలో ఇక్కడ అలౌడ్ ఉంది, అండ్ నైరుతిలో ఇటువైపు అలౌడ్ ఉంది. సో కొన్ని ఉన్నాయి, అది వదిలేసేయండి. ప్రధాన ద్వారం అయితే 100% మీరు ఏ శాస్త్రం తీసుకున్నా తూర్పులో చూసుకుంటే 1, 2, 8, 9 ఈ 4 స్థానాలు నాట్ అలౌడ్, సెంటర్ మాత్రమే అలౌడ్. మళ్ళీ ఇక్కడ చూడండి 1, 2 అండ్ 8, 9 నాట్ అలౌడ్, మిడిల్ మాత్రమే అలౌడ్. ఇందులో సబ్ డోర్స్ ఉన్నాయి, మెయిన్ డోర్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ చూడండి 4వ స్థానం 6వ స్థానం నంబర్ 1 సెంటర్ పెట్టాలంటే కొంచెం రైట్ సైడ్కి జరపాలి. ఇక్కడ కూడా 3, 4 మంచివి, అండ్ 5వ స్థానంలో పెట్టాలంటే కొంచెం ఈశాన్యం జరపాలి. పడమరలో వచ్చేసేసి చూడండి 1, 2, 8, 9 నాట్ అలౌడ్, సెంటర్ పెట్టొచ్చు, రైట్ సైడ్కి జరపాలి. 3, 4 అలౌడ్. ఉత్తరం సైడ్లో 1, 2 నాట్ అలౌడ్ అండ్ 8, 9 పెట్టొద్దు. 4, 5, 6 అలౌడ్. సో మిడిల్ పార్ట్. ఇక్కడ ఓపెన్గా నేను ఒక్కటి చెప్తాను మీకు, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఏంటంటే, మనము ఇంటి మొత్తానికి సంబంధించిన వాస్తు పురుషుడి ఒక పొట్ట భాగం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యస్థానంలో ఉంటుంది. మీరు భోజనం గనక చేస్తే గుర్తుపెట్టుకోండి, భోజనం చేస్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద పాయింట్ స్టమక్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా? సో అలా ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు మీ యొక్క ఎంట్రీ పాయింట్ 4th ప్లేస్ పెడితే గుడ్, 5th ప్లేస్ పెడితే గుడ్, 6th ప్లేస్ పెడితే గుడ్. కానీ శాస్త్రంలో చెప్పిన పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా 4వ స్థానము లేదంటే సెంటర్ నుంచి రైట్ సైడ్ ఉండడం అనేది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొంచెం ఆగ్నేయం వైపు జరిపినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. కానీ ఇది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఈ అన్ని వైపుల మధ్య స్థానాలు 3 ఇక్కడ అలౌడ్ మాత్రమే. అర్థమైందా? సో
మనము భోజనం చేసిన ఈ ఎంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిట్ అయితే నంబర్ 1. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, మన హేమాద్రితో వీడియో చేశాను. బ్రహ్మస్థానంలో మనకు వచ్చే ఎనర్జీ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. 3వ స్థానం నుంచి ఇక్కడ ఎంట్రీ అయితే ఇలా వచ్చి 3వ స్థానం నుంచి ఎగ్జిట్ అవ్వాలి. 4 నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అయితే 4 నుంచి ఎగ్జిట్, 5 అయితే స్ట్రైట్, మళ్ళీ 6 అయితే ఇక్కడ 6 ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఎక్కడ పోయి బ్రహ్మస్థానానికే రావాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇంకోటి సంజీవని వాస్తుకి సంబంధించిన సంజీవ్ రాజు మనకు ఎవరైతే ఉన్నారో మన ఫేవరెట్గా మన యొక్క ఫాలోవర్ అయినా ప్లస్ మన నుంచి ఎంతో నేర్చుకున్నారు, నెక్స్ట్ మనకు మంచి సపోర్టర్ అనమాట. సో ఈయన కూడా సింపుల్గా ఒక అద్భుతమైన వీడియో చేశారు లాస్ట్ ఇయర్. మనం భుజిస్తే కరెక్ట్గా కడుపు లోపలికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి, కాబట్టి ఈ మధ్య సూత్రాల మీద వస్తే నంబర్ 1 అని చెప్పేశారు. చూడండి, 4వ స్థానం ఇలా ఎంట్రన్స్ అవ్వచ్చు, ఇక్కడ ఎంట్రన్స్ అవ్వచ్చు, ఎక్కడికి వచ్చినా ఫైనల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఇందులోనే, ఈ మూడింటిలోనే పెట్టుకోవడం అన్న ఉత్తమమైనది ఇంకొకటి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మూల ద్వారాల్లో మీకు ఒకటే పాయింట్ నేను చెప్తాను. ఆ మూల ద్వారాలకు సంబంధించి చూడండి, ఒక బ్రహ్మస్థానం అంటే ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి వైబ్రేషన్ వస్తే అవి 4 మూలలకు హిట్ అయి మళ్ళీ సెంటర్ ఆఫ్ ద పార్ట్లోకే వస్తుంది. అలాంటి ఎనర్జీ అసలు మీకు నిలబడకుండా కంప్లీట్గా ఇక్కడ చూడండి, మూలలు కనుక ఓపెన్ చేస్తే ఎనర్జీ డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి అనేది డేంజర్ అని మాట్లాడుతున్నారు, రైట్? ఓకే, నైరుతి డేంజర్ అయినప్పుడు 100% మూలల్లో మనం పెట్టట్లేదు. వాయువ్యము డేంజరే, ఈశాన్యము డేంజరే, ఆగ్నేయము డేంజరే. 100% ఇక్కడ చూడండి, మూలల్లో ద్వారం పెడితే స్ట్రైట్ టు స్ట్రైట్ అసలు ఈ పీసే కట్టే తెగిపోయింది, ఇది కూడా తెగిపోయింది. ఇక్కడ మీరు సెంటర్ చేసినప్పుడు సెంటర్ నుంచి వచ్చిన టోటల్ ఎనర్జీ టోటల్ 2 వైపులా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే ఇది నంబర్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఆకాశతత్వము, జలతత్వము, అగ్నితత్వము, పృథ్వీతత్వం, భూమితత్వం, ఈ 4 తత్వాలలోని టోటల్ ఎనర్జీ ఎక్కడ కలుస్తుంది? బ్రహ్మస్థానంలో కలుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మస్థానానికి కనుక డైరెక్ట్ బయటి నుంచి మనం ఎనర్జీ వచ్చేలాగా చేయగలిగితే దీనికి మించిందే ఉండదు. ఇది ఒక్కటే మీరు గుర్తు అనేది పెట్టేసుకోండి. సో మనకు శ్రీధర్ గారు పడమరకు సంబంధించిన మధ్య ద్వారం పెట్టి నైరుతి వైపుకి జరిపారు, ఒక 2 ఇంచులు జరిపారు. మరి ఇక్కడ చూడండి, ఉత్తరంలో ద్వారం ఉంది, వెనకాల చూస్తే మనకు పడమర ద్వారం అది. సో ఇది పడమరకు సంబంధించిన ద్వారం. సో నెక్స్ట్ ఉత్తర ద్వారం, నెక్స్ట్ ఇక్కడ చూడండి తూర్పు ద్వారం, నెక్స్ట్ ఇక్కడ చూడండి దక్షిణ ద్వారం. సో 4 ద్వారాలు పెట్టారు. ఒకసారి ఈశాన్యం చూపించండి అమ్మా. ఈశాన్యంలో పూజ గది పెట్టారు. మరి నిజంగా వీళ్ళకి వచ్చిన ఫలితం ఏంటి తెలుసా? అసలు నిజంగా మరి మధ్య ద్వారాలు పెట్టినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చింది మీకు తెలియాలి కదా. సో మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను, 461 కోట్ల ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా. ఈమె శ్రీధర్ గారి పెద్ద కూతురు అనమాట ఈమె. సో ఈమె పేరు యశస్వి, నేనైతే టిల్లు అంటాను. సో బండారు యశస్వి. సో ఈమెకు ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 470కి 461 మార్కులు అనేవి వచ్చాయి. సో మీరు కావాలంటే కూడా చెక్ చేసేసుకోవచ్చు. సో చూశారు కదా. సో టోటల్గా ఇదండి టోటల్ స్కోర్. సో మరి మధ్య ద్వారాలతో ఇంత అద్భుతమైన ఫలితం ఎలా వచ్చింది? ఈశాన్యంలో పూజ చేస్తే కూడా వచ్చింది, మధ్య ద్వారాలు పెడితే వచ్చింది. అర్థమైందా? సో ఈవెన్ 10th క్లాస్లో 600కి 586 మార్కులు వచ్చాయి. సో నారాయణ కాలేజ్ ఏలూరు అనమాట ఇవి చదివేది. అర్థమైందా? సో మధ్య ద్వారాలు, మరి ఈశాన్య ద్వారం ఉన్నప్పుడేమో చాలా తక్కువ వచ్చాయి మార్కులు అవి. మరి మధ్య ద్వారం వచ్చిన తర్వాత మంచి ఫలితం ఎలా వచ్చింది ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ కూడా ఆయన కూడా కిరాయి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు వాయువ్యంలో ద్వారం ఉంది, పడమర ఫేసింగ్, అప్పుడు కొంచెం రిజల్ట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫలితాలనే వస్తున్నాయి. మరి మధ్య ద్వారంతో ఎంత అద్భుతమైన ఫలితం చూస్తున్నారు కదా. రియల్ టైంలో మీకు లైవ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమండి, కరెక్టా? సో చూస్తున్నారు కదా. ఇంకా ఈ మధ్య ద్వారాలకు సంబంధించిన ఎన్నో వీడియోస్, ఎన్నో ఎపిసోడ్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ప్రతి వీడియో మీరు చూడండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.